బ్రదర్ అందరికి ప్రైజ్ లార్డ్. Recording in progress. నేను హోస్పేట కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. మాది యాక్చువల్ గా కాకినాడ ఆంధ్ర. కాకపోతే ఇక్కడ మా హస్బెండ్ మ్యారేజ్ అయ్యి మా హస్బెండ్ కి జాబ్ రీత్యా మేము ఇలా రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే నేను కీబోర్డ్ నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆశగా ఉండేది. నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడాను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ప్రార్థన చేస్తాను. మా ఫాదర్ ని ఎక్కువ అడిగేదాన్ని. మా ఫాదర్ ఎఫ్సిఏలోని జాబ్ చేస్తూ సేవ చేసేవారు. మా కుటుంబ దాని వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే అప్పుడులో నేను నేర్చుకోవడానికి ఉండే అంటే వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోటు ఉండేది. అది కూడా చాలా ఖర్చుతో కూడినది. ఒక 5,000 ఉంటేనే గాని కీబోర్డ్ నేర్చుకోలేము. అప్పుడులో 5,000 అంటే చాలా కష్టంగా ఉండేది. అందుకని నాకు ఆశ అయితే ఉండేది, నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని. నాకు మ్యారేజ్ అయ్యాక బాబు పుట్టాడు. బాబుని కీబోర్డ్ నేర్పించాము. కానీ నాలో ఆశ మటుకు ఎప్పుడు ఉంటూ ఉండేది, నేను ఎలా అయినా కీబోర్డ్ నేర్చుకోవాలి. మా హస్బెండ్ అడిగాను, నేను కీబోర్డ్ నేర్చుకుంటాను బాబుతో పాటు అని అంటే ఆయన అంటే రెస్పాండ్ అవ్వలేదు, ఏం మాట్లాడుకున్నారు. కాకపోతే నాలో నేను ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నేను కీబోర్డ్ ప్లే చేయాలి, చర్చిలో ప్లే చేయాలని కాదు కానీ నాకు ఆశ ఉన్నది కదా, నేను ప్లే చేసి అలాగే చర్చిలో కూడా ప్లే చేయాలి. సంఘంలోని మాకు సహవాసంలోని మేము కర్నూలులోని అనంతపురంలోని సేవ చేస్తారు. మా హస్బెండ్ రైల్వే డిపార్ట్మెంట్ లోని జాబ్ చేస్తున్నారు. ఆయన జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాం మేము. నేను పాస్టర్ గారి భార్యని. ఆయన రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. ఈ లింక్ నాకు ఎలాగా దొరికిందంటే మా పెద్దమ్మ ఉన్నారు హైదరాబాద్ లోని, మేరీ గారని. ఆ పెద్దమ్మ మాకు పంపించారు లింక్. నాకు పంపించిన వెంటనే ఆగస్టులోనే నేను జాయిన్ అయ్యాను. తీరా చూస్తే నాకు టైమింగ్స్ సెట్ కాలేదంటే నేను బాబుని తీసుకురావడం, స్కూల్కి తీసుకురావడం వల్ల నాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. సరే ఎలా అయినా నేర్చుకోవాలి, సమయం ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలనుకుంటే నాకు ఏమైందంటే జూన్ లోని నాకు కుక్కర్ నా మీదకి ఇలా వచ్చి ఇదంతా పేలిపోయింది. నా మీదకి వచ్చింది, ఇదంతా గాయం అయిపోయింది. ఇంకా ఆగస్టులో నేర్చుకోవడానికి నా చెయ్యి సహకరించదు కదా. అందుకని దేవా నేను ఎలా అయినా లింక్ అయితే పంపించారు, నాకైతే ఎలా అయినా నేర్చుకోవాలి, ఎలాగైనా నాకు ఈ గాయాన్ని స్వస్థపరచండి, నేను నెక్స్ట్ బ్యాచ్ లోని ఎలా అయినా నేర్చుకోవాలి అని ప్రార్థనా పూర్వకంగా నేను ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ సమయాన్ని సెప్టెంబర్ బ్యాచ్ నాకు దయచేశారు. నేను ఇలా నేర్చుకోవడానికి నాకు సమయం ఇచ్చారు. ఈ రోజున 3rd వీక్కే నేను పాట ప్లే చేస్తున్నానంటే అది దేవునికే మహిమ. బ్రదర్ గారికి చాలా నిండు వందనాలు. ఇంకా అనేక మంది నాకులాగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు బ్రదర్ ద్వారాగా తృప్తిపరుస్తున్నారని నమ్మి విశ్వసించి దేవుడి నామానికి వందనాలు చెల్లించుకున్నాను. ఇచ్చిన సాక్ష్యానికి వందనాలు బ్రదర్ కి. సార్ ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యు. నా పేరు దివ్య సార్, మాది ఏలూరు జిల్లా. Recording in progress. మాది ఏలూరు జిల్లా సార్. రీసెంట్ గా 4 months ఏగో నాకు మ్యారేజ్ అయింది. మా వారి జాబ్ పర్పస్ లో మేము నెల్లూరు రావడం జరిగింది. మా డాడీ పాస్టర్ గారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా కీబోర్డ్ నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేది. మేము ముగ్గురం కూడా మా డాడీకి అమ్మాయిలు అవటం ద్వారా మా నాన్నగారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో కీబోర్డ్ కొనలేకపోయారు, నేర్పించలేకపోయారు. కానీ మా వారు నాకు రీసెంట్ గా నా బర్త్డేకి గిఫ్ట్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇక్కడ కీబోర్డ్ అయితే చేతిలోకి వచ్చింది కానీ నేర్పించేవారు ఎవరున్నారో ఏంటో తెలియదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మాకు లాంగ్ అయిపోయారు. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మాకు తెలిసిన ఒక ఆయన గుంటూరు ఒక పాస్టర్ గారు ఇలాగా ఈ పరిచర్యను మాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. మేము కూడా అన్ని విధాలుగా ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడ్డాము. అప్పుడు సార్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పారు, 3 weeks లో కల్లా నేను మీకు సాంగ్స్ ప్లే చేయటం నేర్పిస్తాను అని చెప్పేసి. అప్పుడు చాలా సంతోషం ఇస్తుంది. కానీ నేను నేర్చుకోలేను అని నాకు నేనే అనుకున్నాను. కరెక్ట్ గా సార్ ఏం చెప్పారో సెప్టెంబర్ ఈ మంత్ లోనే 3rd week లో సార్ చెప్పినట్టుగా సాంగ్ ప్లే చేయటం నాకు వచ్చింది. ఆ ఫింగరింగ్ కూడా ఆ కోడ్స్ మీద పడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు కూడా మా విలేజ్ లో అబ్బాయిలే గాని ఎవరు కూడా 17-18 చర్చిలు ఉన్నాయి,
కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళే లేరు. మొట్టమొదటిగా నేను ప్లే చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఈ ఇంత మంచి అవకాశాన్ని పాస్టర్ గారి ద్వారా దేవుడు కల్పించినందుకు దేవునికి చాలా స్తోత్రాలు చెప్తున్నాను. ఇంకా ఈ పరిచర్య మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నేను నా పేరు కనపర్తి సత్యవతి. నేను పాస్టర్ గారు భార్యని. మాది మర్నాథ విశ్వాస సమాజం విజయవాడ మోయల్ చౌదరి గారు మినిస్ట్రీ తరఫున పరిచర్య చేస్తున్నాం. ఇక్కడ దేవరపల్లి, తూర్పు గోదావరి. అయితే నాకు 2 బాబులు. దానిలో పెద్ద బాబుకి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు. అయితే ఆ బాబు 3rd క్లాస్ లో 4th క్లాస్ లో ఉండగా మేము హైదరాబాద్ ఒకసారి, నెక్స్ట్ ఇసుకపల్లి సుధాకర్ గారు అని కాకినాడ దగ్గర ఉంటారు, అక్కడికి ఒకసారి అట్లా హాలిడేస్ లో ఒక 20 days అని అట్లా పంపించాం. అయితే తను పూర్తిగా అయితే నేర్చుకోలేదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించు ఈ సంవత్సరాల నుంచి కీబోర్డ్ అంతా ఖాళీగా ఉంటుంది. నాకేమో చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది నేర్చుకోవాలని, కానీ అది ఎట్లా నేర్చుకోవాలి ఏంటో తెలీదు. కానీ ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేసేదాన్ని. అయితే నాకు ఒక మాస్టర్ గారి మా సత్తుపల్లిలో ఆ పాస్టర్ గారి ద్వారా నాకు అన్న వాళ్ళ మినిస్ట్రీకి వచ్చి పరిచయం పాస్టర్ గారు పంపించారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇట్లా నేను అంటే భక్తులు అయినటువంటి వారు యెషయా గ్రంథంలో అనుకుంటా, నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో వాయిద్యములు వాయించదను అని చెప్పి ఆ మాట ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వాస్తవానికి ఆరాధిస్తాము, దేవుని వాక్యం వింటాము, సాక్ష్యాలు చెప్తాము, ప్రార్థన చేస్తాము, కానీ జీవిత వాయిద్యములు వాయించుతున్న ఆ మాట నన్ను పట్టుకున్న తర్వాత నేను ఇట్లా నేర్చుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫస్ట్ లో అయితే మా బాబు నేను స్టార్టింగ్ డే నేర్చుకున్నప్పుడు మా పెద్ద బాబు నా దగ్గరే ఉన్నాడు, విజయవాడలో చదువుతున్నాడు, 2nd year ఇంటర్. తను అందరూ లైన్ లోకి వచ్చినప్పుడల్లా నాకు ఇలాగ సరిగమలు ప్రాక్టీస్ చేయించాడు నాతో. తను అంటూ వచ్చాడు అనమాట, అమ్మ మాకైతే ఇంత ఇవన్నీ ఏం తెలీదు, మాకు ఫింగరింగ్ వేరే నేర్పించారు, 1 5 8 ఎట్లాగో నేర్పించారు, మీకు బాగా నేర్పిస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి అన్నప్పుడు ఆ ఒక్క మాట నాకు బలాన్ని ఇచ్చింది. సరే మొత్తం మీద ఏమైనా నేను చక్క పట్టుదలతో నేర్చుకోవాలి. మా మందిరంలో నేను నేర్చుకున్న తర్వాత మా యవనస్తులకి నేను చాలా మంది సేవకురాండ్రికి కూడా తెలియపరుస్తున్నాను ఈ విషయాన్ని. ఆ రోజుకి అప్పటికి అసలు నా వేళ్ళు అసలు మౌల్డ్ అయ్యేవి కాదు, కానీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత ఈ రోజు నాకు అనిపించింది నేను ఏమైనా సరే క్రిస్మస్ నాటికల్లా ఖచ్చితంగా మా మీటింగ్స్ లో మా చర్చ్ లో జరిగేటువంటి ఆరాధనలో నేను కంప్లీట్ గా నేను వర్షిప్ చేయగలను సంగీతం ద్వారా అని నేను గ్రహించాను. నేర్పించిన మరి దాసునికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. సురేష్ అండి, మాది పల్లపాలెం, కాకినాడ. Recording in progress. నేను ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేర్చుకోవాలని ఒక ఆశతో ఉన్నానండి. ఈ కీబోర్డ్ కూడా అప్పుడే కొన్నాను సార్, అప్పుడు 1800 సార్ ఇది. అప్పటి నుంచి నేను ఒక సార్ దగ్గర నేర్చుకున్నా కానీ అవ్వలేదు సార్. అప్పుడు నుంచి నేను అలాగా ప్రయత్నం చేస్తాను కానీ నాకు డబ్బులు పెట్టి కూడా నేర్చుకున్నాను కానీ కొంచెం ఏదో సరిగ్గా సర్వస్వరాలు నేర్పించాను కానీ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు సార్. నేను హాస్పిటల్లో చేస్తానండి. ఇప్పుడు ఫోన్ గా నేను మెడికల్ షాప్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొన్న నవంబర్ నుంచి మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలండి, కానీ నేను మామూలుగా వినిపిస్తుంది టైం సరిపోక ఎలా చేయాలి పండుగ ఉంది అలా వెళ్ళిపోయింది. ఈసారి ఖచ్చితంగా ఏదో విధంగా ఎంత అవకాశం అగస్టు సార్ మాకు అనుభవించినప్పుడు ఏదో విధంగా కష్టపడి నేర్చుకోవాలి, టైం కేటాయించాలన్నప్పటికీ ఇప్పుడు అర్థమవుతుంది సార్. నిజంగా మీ ఓర్పు, మీ సహనం ప్రతి ప్రొసెస్ చాలా విధంగా మమ్మల్ని కోపడకుండా చెప్తున్నారండి. ప్రతిదీ నాకు అర్థమవుతుంది సార్. ఎంత ఫ్రీగా నేర్పిస్తున్నా నేనే వెనకపడిపోతానంటే కారణం నాలో సమర్థతని నేను గ్రహించానండి. ఈ సెప్టెంబర్ నెలలో నేను ప్రతి క్లాస్ కి అటెండ్ అవుతున్నానండి, ప్రతి గ్రహించి నేను నేర్చుకుంటున్నానండి. తర్వాత నేను పాటలో నేనే సొంతంగా రాస్తానండి, నేనే పాడతానండి. అవి నేనే సొంతంగా సంతూర్చి నేనే అవి పాటలో రాస్తానండి. నేను అదే అలా ఉండిపోవాలి ఇంకా అనేకైతే అనుకున్నాను. కానీ దేవుడు పేరేపన ఇంకోటండి, నువ్వు కీబోర్డ్ మా చర్చిలో కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేదు సార్.
మా చర్చలో కానీ చుట్టుపక్కల చాలా మంది కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు లేరు, నేర్పించిన వాళ్ళు లేరండి. అడిగానండి, చాలా మందిని అడిగాను, నేర్పిస్తాను బాబు అని అనువర్గం తప్పించుకుని వాళ్ళు. పోనండి, నేను హాస్పిటల్లో ఉంటాను, షాప్ లో ఉంటాను, మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానన్నా. ఎవరో నాకు కాల్ చేసుకోండి ఎవరు లేరండి. సడన్ గా ఒక అతను కీబోర్డ్ ప్లేయర్ ఇలా చెప్తే సురేష్ గారు ఇలాగా ఆన్లైన్ లో నేర్పిస్తారండి అంటే, ఆన్లైన్ లో లైవ్ అయితే మనకి అవుతుందా అనుకున్నానండి. కానీ మీరు చెప్పే విధానము, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి నిజంగా ఇది దేవుడు మన కొరకు ఏర్పరిచారు, ఇందులో మనం నేర్చుకోకపోతే ఇక లైఫ్ లో నేను నేర్చుకోలేను అని ఒక ఆలోచన నాకు వచ్చింది సార్. నిజంగానే అక్కడ సార్ మీరు నేర్పుతున్న మీరు ఈ ఆలోచన ప్రభు మీకు ఇచ్చిన ఈ జీవనకరమైన అవసరాన్ని సంగీతం ప్రతి ఒక్కరికి నేర్పించాలని ఇచ్చిన తీరు దేవునికే మరి మా దేవునికే స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నానండి. ఈసారి కానీ నేను నేర్చుకోకపోతే నేను ఎప్పుడు లైఫ్ లో నేను నేర్చుకున్నానండి. కానీ మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకే స్థుతులండి, మీకే ఘనత, అలాగే దేవునికి ఘనత చెల్లించుకుంటూ అగస్త్య సార్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఇంకా అనేకలకు శుభార్త పరంగా ఇంకా అనేకలకు సంగీత పరంగా నేర్పించాలని యేసు పరిశుద్ధ నామంలో వ్యక్తులు ప్రార్థించి ఈ చిన్న సాక్ష్యాన్ని నేను అర్పిస్తున్నాను. నా పేరు బాబురెడ్డి, నేను సేవ చేస్తున్నాను గుంటూరు ప్రాంతంలో. నేను కీబోర్డ్ కొని 10 సంవత్సరాలు అవుతుంది. కీబోర్డ్ ప్లే చేయాలన్న ఆశతోటి కీబోర్డ్ కొని 10 సంవత్సరాలు అవుతుంది. పుస్తకం నేను కొని 1 year అవుతుంది. ఓకే, వండర్ఫుల్. నాకున్న బిజీ షెడ్యూల్ బట్టి, పరిచయాలను బట్టి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బట్టి అప్పుడు చూసా సి షార్ప్ ఉంది, డి షార్ప్ ఉంది, మైనర్ అసలు ఆ రాగాలు ఇవన్నీ చూస్తుంటే పిచ్చెక్కుతుంది అని చెప్పేసి ఇప్పుడు కాదు అంత టైం లేదని దాదాపు 10 సంవత్సరాలు వెనకేసాను. ఈ సంవత్సరం ఎలాగైనా ఆగస్టులో జాయిన్ అవుదాం అని ట్రై చేశాను, కుదరలేదు. సెప్టెంబర్ బ్యాచ్ లో కంపల్సరిగా ఏ రోజు మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వాలి. ఏదేమైనా ఇది ఎందుకు వల్ల కాదు, ఫస్ట్ లో వన్ ఆఫ్ ద రీజన్ నా ఫింగరింగ్ ప్రాబ్లం వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయని వదిలేశాను. ఇంకొకటి సరైన గురువు దొరకలేదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళాను. దయచేసి వాళ్ళని తప్పుగా అనుకోకూడదు, ఆయన నేర్పిస్తున్నారు కానీ డ్రింకరు బయట చాలా పరిస్థితులు బాగాలేవు. నేర్పించే గురువులు కూడా సరిగ్గా లేరు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏదేదో ఎన్నో రకాలుగా ఉంటారు. నాకు గురువు దొరకలేదు, కొద్ది ఫింగరింగ్ ప్రాబ్లం వచ్చింది, ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఈ 10 సంవత్సరాలు వదిలేశాను. లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా నాకు సార్ గురించి 1.5 year బ్యాకే తెలుసు, ఇలా గ్రూప్ లో ఆన్లైన్ లో వర్చువల్ గా నేర్పిస్తున్నారని. కానీ అప్పుడు ట్రై చేశాను, బుక్ కొన్నాను, అన్ని కొన్నాను, పెట్టుకున్నాను, కానీ నాకు టైం కుదరక వదిలేశాను. ఈ సంవత్సరం ఎలాగైనా ఈ మంత్ బ్యాచ్ లో, సెప్టెంబర్ బ్యాచ్ లో కంపల్సరిగా నేర్చుకోవాలి, ప్లే చేయాలి. మా చర్చ్ లో నేను ప్లే చేయాలి, మా చర్చ్ లో పిల్లలకు నేర్పించాలి అనే ఆశతోటి 1 month లో ఎన్నున్నా మొత్తం బంద్ చేసుకున్నాను. ఈ టైం షెడ్యూల్ 9:45 నుంచి 10:45 దాకా ఏదైనా అరేంజ్మెంట్స్ ఉన్నా కానీ ఆఫ్టర్ 12 పెట్టుకొని కంపల్సరిగా కూర్చొని, ఏ టైం అయినా కూర్చొని, ముఖస్థుతి కాకపోతే ఏదో చెప్తున్నాను అనుకోకపోతే డైలీ 7-8 గంటలు నేను ఫింగరింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళండి. డైలీ 7-8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ లేకపోగానే మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని ఫింగరింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. కాబట్టి ఎవరైతే ఫింగరింగ్ ప్రాక్టీస్ చేస్తారో ఈ రోజు నీవే నా ప్రాణం అనే ప్లే చేయడానికి కార్డ్స్ ఇవన్నీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే ప్లే చేయగలుగుతారు, లేదంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే అది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా. ప్రజలండి రవికుమార్ గారు. Recording in progress. సార్, దేవుడు కృపను బట్టి దేవుడు నాకు సమయం ఇచ్చారు సార్. దేవుడు చాలా దినాల నుంచి కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశ ఉంది, కానీ మ్యారేజ్ చేసుకోవడం వలన, తర్వాత నేను పని చేసుకోవడం వలన, తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్న కూడా అప్పుడు ల్యాబ్ పని చేసుకున్నామని, రక్త పరీక్ష ల్యాబ్ పని. తర్వాత సేవకు వచ్చాను. సేవకు వచ్చినాక కూడా అందరు అన్నారు, నువ్వు నేర్చుకోలేవు, నీ చేత కాదు, వద్దయ్యా నువ్వు వదిలేసి అని చెప్పారు సార్. ఏదైనా ఉంటే నీ పిల్లలకు నేర్పి అన్నారు సార్. అందరికి ప్రైజ్ సార్. అగస్టిన్ గారు. ప్రైజ్ జాషువా గారు. Recording in progress. సార్, నా పేరు జాషువా, అయితే మాది గుంటూరు. అంటే దేవుడు నా తలంపిచ్చాడు, బహ్రెయిన్ దేశం వచ్చే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారని వెళ్ళి గుంపులోకి వెళ్ళి చెయ్యొద్దండి అన్న.
అప్పుడు ఫస్ట్ టైం ఆ దేశం వచ్చే వాళ్ళు ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చేయెత్తారు, మీరందరూ ఇక్కడికి రండి, నేను ఆ దేశం వెళ్ళాలి, నేను ఆ దేశం కింగ్ రాయల్ కోర్ట్ లో జాబ్ చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పక్కకి పిలిచి, అప్పుడు నేను ఆ దేశంలో పలానా చర్చ్ లో ఉంటా, మీలో ఎంతమంది క్రిస్టియన్ చర్చ్ అని అట్లాగా సువార్త ప్రకటిస్తా అంత ఆశ ఉన్నవాడిని మందిరంలో కీబోర్డ్ ప్లే చేయాలని ఈ కీబోర్డ్ తీసుకొని కొనడానికి కొన్నాను, కానీ పరిచర్య అన్ని చేస్తున్నా. కానీ ఇప్పుడు కీబోర్డ్ ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సార్, ఈ కీబోర్డ్ విషయంలో ఈ ప్లే చేసే వాళ్ళు పాటలు అయిపోయిన తర్వాత మందిరంలో ఎప్పుడు కనపడరు సార్, ఎక్కువ పర్సెంట్. అవును, కరెక్ట్. ప్లే చేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు, ఆ ఊరు చివర, ఆ ఊర్లో ఎక్కడో పాండబ్బ దగ్గర లేకపోతే ఇంకో చోట వెళ్ళిపోయి, లేకపోతే ఎక్కడో తింటా కూర్చుంటా, వాళ్ళ మీటింగ్ వేరుంటది. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళ మీటింగ్ అలాగే ఉంటది, అసలు వేరుగా ఉంటది. అట్లా వాళ్ళు మళ్ళా పాట పాడుతున్నారంటే పరిగెత్తుకుంటూ వచ్చి అప్పటికప్పుడు సెట్ చేసుకుంటారు, మళ్ళా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు సార్. అవును. అట్లాంటిది దేవుడు మహాకృప, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మంచిగా అసలు ఇంతమంది నేర్చుకోగలుగుతున్నారు అని అంటే మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, నేను గమనించింది అసలు ఈ మ్యూజిక్ అన్నది 2-వే ట్రాఫిక్, 1-వే ట్రాఫిక్ జరుగుతుంది సార్ అన్ని చోట్ల. 1-వే ట్రాఫిక్ అంటే అతను చెప్పేది చెప్తాడు, మనం నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర కూర్చొని కుస్తీలు పెట్టాలా. మీ దగ్గర ఏమైందనంటే మీరు మరలా క్లాస్ గ్రూప్స్ లోకి తీసుకొని మరలా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు సార్. దేవుడు మీకు ఇచ్చిన తలాంత అది. అంటే టార్గెట్ ఎవరు అని అంటే ఆ పర్సన్ అంతే, వ్యక్తిగతంగా. కనుక ఫింగరింగ్ ని మీరు అబ్జర్వ్ చేస్తా, ఎందుకు అని అంటే ఆ సెల్ ఫోన్ దూరంగా ఉంటున్నాం, ఒకటి దూరంగా ఉంటే అసలు దూరంగా కూడా నేర్చుకోవడం అసాధ్యం అన్న పాయింట్ ఒకటి నడుస్తుంది సార్. అయినా దూరంగా ఉన్నప్పటికి కూడా మీ కన్ను మా కీబోర్డ్ మీద ఉండటానికి కంపల్సరీ సెల్ ఫోన్ కీబోర్డ్ కీస్కి పెట్టాల్సిందే. రెండో ఐ మీది, ఫస్ట్ ఐ మీది, రెండో ఐ మీ సెల్ ఫోన్ లో రికార్డింగ్, మూడో ఎవరంటే మీ గ్రూప్ లో టీం పనిచేస్తున్న టీం సార్, వాళ్ళు ఫింగరింగ్ తేడా వచ్చిందా వాళ్ళు విడిచిపెట్టరు సార్, వాళ్ళు కూడా అదే భారంతో పనిచేస్తున్నారు. అట్లాగా నేను కూడా ఇప్పుడు ఫస్ట్ మీ బుక్ అయితే ఇక్కడ, రెండో బుక్ నాది సార్. అట్లాగా అర్ధరాత్రి పూట లెగిసి రాసేదానికి, దాన్ని మరలా ప్లాన్ చేసుకునే దానికి నేను ఇట్లాగా ప్రేరేపించబడి ఉన్న టైంలోనే నా ఫోన్ ఆన్ చేస్తే ఫోన్స్ వచ్చేస్తాయి సార్. అట్లాంటిది ఇది నా లోపల నన్ను టచ్ చేస్తా ఉంది, రేపు క్లాస్ ఉంది, మరలా నా టైం కలవదేమో కుదరదేమో కనుక నేను ప్రాక్టీస్ చేయాలి అని చేయగలిగినంత టైం ఇప్పటి వరకు ఎక్కువ టైం చేసింది కీబోర్డ్ మీద సార్. లేకపోతే ఎన్ని కాల్స్ అంటే ఇది వచ్చేటప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి. అయినా ఏదేమైనా ఇంతమంది విషయాల్లో మనుషులు దూరంగా ఉన్నప్పటికీ మీకు దేవుడిచ్చిన అవకాశం సాధనాలను పట్టుకొని ఎక్కడ వారిని అక్కడే ప్రిపేర్ చేసేదానికి, దీంతో పాటు చక్కగా ఆ బుక్ ని మా చేతులు కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టారు. ఈజీ వే, మీరు ఇందాక మాట చెప్తా వచ్చారు బాపిరెడ్డి గారితో, మళ్ళా దాన్ని ఏం చేస్తారు అని అంటే దాన్ని అడ్వాన్స్ గా ఏదైతే వస్తుందో అంటే ఎప్పటికప్పుడే మీరు ఏం చేస్తున్నారంటే ఆ నాడి పట్టుకొని మీరు పట్టుకోవడం కాదు కానీ మాకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని చక్కగా వాడుకుంటున్నాడు. కనుక ఈ యొక్క పరిచర్య అభివృద్ధి చెంది అన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులకి తెచ్చుకొని కీబోర్డులు ప్లే చేసి, డబ్బులకి తెచ్చుకొని పాటలు తీసుకొచ్చి పరలోకంలో డబ్బులకి తెచ్చుకునేది ఏది ఉండదు సార్. యథార్థ హృదయంతో పనిచేసే వాళ్ళు మాత్రమే దేవునికి మహిమకరంగా ఉంటారు. అటువంటి వారిని సిద్ధపరిచేదానికి దేవుడు మీకు ఇచ్చిన తలాంతరం బట్టి, మేము మీకు ఇచ్చిన భారాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంత స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.